అంటున్నారు, మరి ఏంటి పరిస్థితి? పెద్ద పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదమ్మా. ఎలాగంటే June 4th కన్ఫర్మ్. ఆల్రెడీ ప్రమోషన్స్ నిమిత్తం కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, భోపాల్లో చేశారు, బెంగళూరులో చేశారు, హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయింది. అన్ని ప్రమోషన్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే వాళ్ళు ఎంత లెవెల్లో అంటే ఎప్పుడైతే May 18న ట్రయల్ వచ్చిందో, ట్రయల్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రమోషన్స్ అవుతున్నాయి. అటు రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూ కానీ, జగపతి బాబు గారు కానీ, బుచ్చిబాబు సానా ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా సినిమాని ఎంతవరకు ప్రమోట్ చేయాలి అంతవరకు ప్రమోట్ చేసే విధంగా సినిమా ప్రమోషన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక రూమరే తప్ప అది రూమర్ అయితే కాదు. వాళ్ళైతే ఏం చెప్పలేదు అఫీషియల్గా. ఎందుకంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కొంతమంది ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే థియేటర్లు లేదా ఎగ్జిబిటర్లు లేదా డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్న సందిగ్ధత వల్ల కొంతమంది అలాగ అంటున్నారేమో, కానీ అది కూడా సమసిపోయిందండి. నిన్న కాక మొన్న మెగాస్టార్ చిరంజీవి గారిని కొంతమంది ఎగ్జిబిటర్లు వెళ్ళి కలిసి దాని తగ్గట్టుగా సాల్వ్ చేసుకున్నారు. పర్సంటేజ్ ప్రకారమే థియేటర్లు రన్ చేసే విధంగా కూడా మాట్లాడుకున్నారు. అది కంక్లూడ్ అయిపోయింది ఆ టాపిక్. దానివల్ల ఏంటంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ ప్రమోషన్స్ అయిపోతున్నాయి. ఒక పక్క నుంచి ప్రమోషన్స్ కూడా ఇంక ఎండింగ్కి వచ్చినాయి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమన్నా ఉంటే బాకీ ఉంటుంది, అది ఒక్కటి తప్ప మిగిలిన ప్రమోషన్లు అన్నీ కూడా అన్ని స్టేట్లోనూ, ఒక తమిళనాడులో ఉంది ఇంకాను, అదొక్కటి తప్ప మిగిలిన ప్రమోషన్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఆ విధంగా ఏంటంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అమ్మ, అందులో నో డౌట్. ఎందుకంటే ఇది చాలా మంది ఆ ఇంటర్వ్యూలో చెప్పే కొంతమంది అభిప్రాయాలు ఎలాగ ఉన్నాయంటే రామ్ చరణ్ గారికి మళ్ళీ ఒక నేషనల్ అవార్డు వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే అది ఒక సినిమా కింద చూడకండి మీరు, అది ఒక పోరాట యోధుడి మల్ల యోధుడి జీవిత కథ. దాన్ని ఏంటంటే ఒక సినిమా కాదు, ఒక సినిమా కింద తీయలేదు, ఒక జీవితం. అది తప్పనిసరిగా అందరూ చూడవలసిందిగా అని చాలా మంది ఇంటర్వ్యూలకు వచ్చిన వాళ్ళు చెప్పడం మనం చూసాం. ఏదేమైనా సరే ఒక గొప్ప సినిమా తీశారు అన్న అనుభూతి అయితే మొన్న ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఉంది. అలాగే కొన్ని సీన్స్ వాళ్ళ ప్రమోషన్లో కొంతమంది నటులు చెప్పేదాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సరే ఏదేమైనా సరే నేనైతే June 4th అయితే వాయిదా పడే అవకాశం లేదమ్మా. అది గొప్ప సినిమా అనటంలో మరి సందేహం లేదు. June 3rd మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి. ప్రీమియర్స్తో దాని జాతకం ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇరగదీస్తుంది అంటంలో నాకు సందేహం లేదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలోనే ఉన్నాయమ్మా. హైలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంతకు ముందు రామ్ చరణ్ గారి సినిమా ఇంతలా ప్రమోట్ చేసిన సినిమా లేదు. ఇది రామ్ చరణ్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అంతకుముందు ఏంటంటే మామూలుగా చేసేవారు, ఆయన స్వయంగా వెళ్ళి ప్రమోట్ చేసిన సందర్భాలు తక్కువ. కానీ ఏంటంటే ఈ సినిమాకి స్వయంగా అంటే హీరో జాన్వీ కపూర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, భూమన్ ఇరానీ గారు కానీ, బుచ్చిబాబు సానా, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు యూనిట్, మెయిన్ కోర్ యూనిట్ అంతా కూడా వెళ్ళి ప్రచారం చేయటం, వాళ్ళ సినిమాకి ఎంతవరకు హైప్ తీసుకురావాలో అంతవరకు హైప్ తీసుకొచ్చారు. అది గొప్ప హైప్లో ఉందంటలో సందేహం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా అవుతుంది, అందులో నో డౌట్ అమ్మా. బ్లాక్ బస్టర్ హిట్. కలెక్షన్స్ మనం ముందుగానే చెప్పలేం. ఉండొచ్చు, బాగానే ఉంటాయి. ఎందుకంటే అది మంచి సినిమా అని మొదటి రోజు స్టాక్ వస్తే కనుక నా అజంప్షన్ ఏంటంటే 1,500 crore వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఒక మంచి సినిమాను మనం కలెక్షన్లతో చూడకూడదు. యాక్చువల్గా గేమ్ చేంజరు అది ఎకనామికల్గాను లేదా బిజినెస్ పరంగా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా మంచి సినిమా. అది కొన్ని ఎలిమెంట్స్తో పోల్చుకుంటే గతంలో చిరంజీవి గారి ఆపద్ బాంధవుడు కూడా అటువంటి గొప్ప సినిమా. కానీ ఏంటంటే దానికి కలెక్షన్ రాలేదు, ఫ్లాప్ అన్నారు. ఇటువంటి పెద్ద సినిమాని ఏంటంటే మనం బాగాలేదు అనే దానికంటే, అంటే కలెక్షన్ మనకి ఎక్కువ వచ్చేస్తేనే గొప్ప సినిమా, తక్కువ వస్తే మంచి సినిమా కాదు అని అనుకునేదానికంటే అది మంచి సినిమా అయితే మనకి కలెక్షన్ కాదమ్మా, అది మంచిదా కాదో చూసుకుందాం. గొప్ప సినిమాగా ఉంటుంది అంటలో నాకైతే సందేహం లేదు. థ్యాంక్ యూ.